హాయ్ అండి. సమ్మర్ స్పెషల్‌గా ఐస్ క్రీమ్ అయితే తయారు చేసుకుందాం. నేనైతే మస్క్ మెలన్‌తో ఐస్ క్రీమ్ అయితే తయారు చేస్తున్నాను. దీంతో ఏంటంటే మనం సమ్మర్‌లో ఎక్కువ డ్రింక్‌లు అంటే సమ్మర్ స్పెషల్ డ్రింక్స్ అని, ఇంకా ఐస్ క్రీమ్స్ అని ఇలా తయారు చేస్తూ ఉంటాం కదా! మన ఛానల్ అయితే ఇంకా సమ్మర్ స్పెషలే వస్తున్నాయి ఈ మధ్యన. నేనైతే వీడియోస్ కూడా ఎక్కువ పెట్టలేదు. అయితే మస్క్ మెలన్‌తో ఐస్ క్రీమే తయారు చేద్దాం అనుకుంటున్నాను. దీన్నైతే ఇలా కట్ చేసేసి ఇంగోండి లోపల ఉన్న సీడ్స్ అన్ని తీసేయాలన్నమాట. తీసేసి తర్వాత లోపల ఉన్న గుజ్జును కూడా ఇలా తీసేయాలి. తీసేసి ఇంకా దాన్ని పక్కన ఉంచేసి ఇది మిక్సీ పట్టేయాలి. ఇదిగోండి ఇది అయిపోయాకైతే ఇప్పుడు మనం పాలు మరిగించాలి. నేనైతే హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాను. ఇది కొంచెం బాగా మరిగాక ఇందులోకి కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలండి. ఇది వచ్చేసి నేను స్ట్రాబెర్రీ ఫ్లేవర్ తీసుకున్నాను. మీకు ఏ ఫ్లేవర్ నచ్చితే అది తీసుకోవచ్చు అనమాట. అయితే దీన్ని ఏంటంటే పాలు లేదా వాటర్ వేసి ఇలా కలిపిన తర్వాత ఈ మరుగుతున్న పాలల్లో వేసి మొత్తం కలపాలన్నమాట. ఇది వేసాక కలుపుతూ ఉండాలి, ఈ కడాయికి అంటుకోకుండా. గ్యాస్ని కూడా మనము లో ఫ్లేమ్లో పెట్టి మరిగించాలి పాలని. అయితే దీంట్లో పంచదార వేసుకోవాలి. నేను పంచదార బదులు తేనె వేసుకున్నాను. మనకి ఎంత స్వీట్ సరిపోతుందో అంతవరకు. అంత అయిపోయాక మనం ముందే ఈ మస్క్ మెలన్ మిక్సీ పట్టి ఉంచాం కదా, దీన్ని కూడా వేసేసి ఉడికించాలి. అయితే చెప్పాను కదండి, గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని అడుగంటకుండా ఇలా ఉడికించుకోవాలన్నమాట. కొంచెం థిక్గా అయ్యే వరకు ఉడికించాలి. అదంతా అయ్యాక కొంచెం ఫ్రెష్ క్రీమ్ వేసుకున్నాను. దీనివల్ల ఏంటంటే ఐస్ క్రీమ్ అనేది టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఫ్రెష్ క్రీమ్ కూడా వేసుకొని ఉడికించాను. ఒక 5 నిమిషాలు మనం ఇలా ఉడికిస్తే ఇది కొంచెం తిక్కుగా తయారవుతుంది అనమాట. ఇలా తిక్కుగా తయారైన తర్వాత ఇందులోకి మనము డ్రై ఫ్రూట్స్ని గుండుగా తురిమేసి వేసుకోవచ్చు, లేదా టూటీ ఫ్రూటీ ఉన్న వేసుకోవచ్చు. అయితే నా దగ్గర టూటీ ఫ్రూటీ ఉన్నాయి. నేను ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను కదా వీడియో, నేను ఇంట్లో తయారు చేసినవి అవి వేసుకున్నాను. అయితే అదంతా చల్లగా అయిన తర్వాత ఇందులోకి వేసుకోవాలండి. ఇది మనం ఈ పాలు మరిగించాం కదా, ఈ కస్టర్డ్ పౌడర్ ఇదంతా వేసాక గ్యాస్ ఆఫ్ చేసి చల్లగా అయ్యాక టూటీ ఫ్రూటీ వేసుకొని తర్వాత అయితే ఇందులో వేసేసి క్లోజ్ చేసి మనం డీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నమాట. ఇది ఏంటంటే 8 to 10 అవర్స్ అయితే డీ ఫ్రిడ్జ్లో ఉండాలి. నేనైతే ఈవినింగ్ తయారు చేశాను. ఓవర్ నైట్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట. మార్నింగ్ కట్ చేస్తే ఇగోండి ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. నాకైతే చాలా బాగా వచ్చిందండి. అయితే మార్నింగ్ చూసి ఇగోండి తీసి కట్ చేశాను. ఐస్ క్రీమ్ అయితే సూపర్గా వచ్చిందనమాట. అయితే నేనే ఎంత బాగా చేశాను అనిపించింది. నాకు చాలా బాగా నచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుందండి. అయితే ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు మనము. దీంతో వాటర్ మెలన్తో మనకి ఏ ఫ్లేవర్ నచ్చితే దాంతో అయితే ఐస్ క్రీమ్ అనేది తయారు చేసుకోవచ్చు. ఇంకోండి నాకైతే ఇలా వచ్చిందనమాట. టేస్ట్ అయితే నిజంగా అండి చెప్తున్నాను కదా, నేనే ఎంత బాగా చేస్తాను అనిపించింది. ఎప్పుడు బయట కొనుక్కొని తినడమే కానీ ఇంట్లో తయారు చేసుకుని అయితే ఎంత బాగా ఎప్పుడు తినలేదు. ఫస్ట్ టైం చేశాను. నాకైతే చాలా బాగా వచ్చింది. మనకు సమ్మర్లో కూడా చలువు కదా ఈ ఫ్రూట్ అనేది.